అదర్వైజ్ ఐ విల్ క్యాన్సిల్ దట్ కాంట్రాక్ట్. ఆ రోజు నువ్వేం చెప్పావు, కానీ ఈరోజు చేసిందేంటి? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, లిజన్, ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ ఎక్స్ప్లెనేషన్. ఆనంద్, ఓ మై గాడ్, ఏంటిది? మాట్లాడుతుంటే పరిసరాలే గమనించావా? నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయింటే ఏం జరిగేది? థ్యాంక్ యూ మై ఫ్రెండ్. థ్యాంక్స్ తర్వాత. ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా? కొంచెం కూడా అబ్జర్వేషన్ లేకపోతే ఎలా? అయినా అంత ఎమోషన్ ఏంటి? కింది నుంచి చూసి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆ నవ్వేంటి? ఆపేసావే, తిట్టు బాసు. నువ్వు కోపడుతుంటే బాధ అనిపించడం లేదు, హ్యాపీగా ఉంది. సొంత మనిషి తప్పు చేస్తే మందలిస్తున్నట్టుగా ఉంది. తప్పు చేసి పైగా కవరింగా? తౌబా, తప్పే. మాఫ్ కన్నా కెప్టెన్ సాబ్, చాలదంటే గుంజులు కూడా తీస్తాను. చాలే. సో మై ఫ్రెండ్, ఒక్కసారి కాదు 2 సార్లు నా ప్రాణాలు కాపాడావు. నేను నీకు 2 జన్మల రుణం బాకీ పడ్డాను. షటప్. ఫ్రెండ్షిప్లో రుణాలు బాకీలేంటి? మోహన్, నువ్వు అవునన్నా కాదన్నా ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఆర్మీ నుంచి రిటైర్ అయింది ఈ ఆనంద్ ప్రాణాలు కాపాడడానికి. ఐ మీన్ ఇట్, ఐ రియలీ మీన్ ఇట్. థ్యాంక్ యూ. పిల్లలు, అక్క స్వీట్స్ తిందుగాని రండి. ఏం గాంధీ గారు, గోళీలు బాగానే ఆడుతున్నట్టున్నారు? అదేం లేదక్క. ఏం పర్వాలేదు, ఆడుకునే టైంలో ఆడుకోవాలి, చదువుకునే టైంలో చదువుకోవాలి. ఏది నోరు తెరు. నీ పేరేంట్రా? బుజ్జి. బుజ్జి బాబు. అబ్బా, ఏం సిగ్గుపడుతున్నావురా? ఇదిగో తిను. ఏంటి నా కొడుకు ఏం పెడుతున్నావు? పిల్లాడు కదా అని స్వీటే పెడుతున్నావో అందులో విషయం కలిపే పెడుతున్నావో ఎవరికి తెలుసు? అది కాదండి, పిల్లలు ఆడుకుంటుంటేను. నోర్ముయ్. ఏంటి గౌరీ, ఏమైంది? ఎందుకలా అరిచావు? అరవకేం చేయనుదినా? ఈ మహాతల్లి ఏం చేయబోయిందో చూసావా? మొన్న రోడ్డు మీద నా మొగుడు చెంప చెళ్ళు అనిపించిందా? అదేంటా అని 10 మంది నిలదీసేసరికి ఆ కోపాన్ని మనసులో పెట్టుకుంది. ఇప్పుడు నా కొడుక్కి విషం పెట్టి చంపాలని చూసింది. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే విషం కలిపి నా స్వీట్ తినుంటే ఈ పాటికి నా బిడ్డ. ఒట్టు, నాకేం తెలీదు, పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని. విషం కలిపిన స్వీట్ తీసుకొచ్చావు, గౌరమ్మ కొడుకుని చంపాలని చూసావు, అంతేనా? అబద్ధం, ఈ స్వీట్స్ లో ఏమీ కలపలేదు, కావాలంటే చూడండి. ఎందుకు? మమ్మల్ని చంపడానికా? అయినా గౌరమ్మ కొడుకు స్వీట్ పెట్టడానికి నువ్వెవరు? దీంతో మాటలేంటి? పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్లే చూసుకుంటారు. ఏటి పోలీసులు పిలిపిస్తారా? పిలిపించండి, తప్పెవరితో సెలవులు తేరిపోతుంది. వీటిలో నిజంగా ఇష్టమే ఉంటే ఇదిగో ఈ పాటికి గేట్ అయి ఉండేది. ఏటి అవనేదంటే అర్థమేటి? ఈ అసలు సిసలు సీట్లు అనేది కాదేటి? అయినా సరే రాధలాంటి చెడిపోయింది వీధిలో ఉండడానికి వీల్లేదు. అవును, వీల్లేదు. నువ్వేండా సీతమ్మోరు లాంటి తల్లి మీద అన్యాయంగా నిందలేస్తే కళ్ళు పుట్టుకుని పేరుకోగలవు, పచ్చివాకి వచ్చి నోరు పడిపోగలవు.
సుబ్బులు, నువ్వు అనవసరంగా మధ్యలో రాకు. దీని సంగతి నీకు తెలీదు. ఓ సస్, అందరి బట్టలు మురికొదలు కొట్టి ఈ సుప్పులకి మీ అందరి జాతకాలు తెలుసు. దానిగా నోరిప్పిరానంటే మీరు అందరూ తల దించుకొని నిలబడాల్సిందే. ఏటనుకుంటున్నారు ఏటో. ఆ భగవంతుడు నోరిచ్చింది 4 మంచి మాటలు చెప్పడానికి, మనసులు ఇరిచడానికి, కాపురాలు కూల్చడానికి కాదు. ఎల్లండే. ఈ ఈది కుక్కలు ఎలా మురుగుతూనే ఉంటాయమ్మా. ఏళ్ళతో మీకేటి, మీరు లోనికి వెళ్ళండి. పిల్లలు కదా అని స్వీట్స్ పెడితే అమ్మ మనసు ఎలాడుతో నాకు తెలదా అమ్మా. ముందు లోపల పదండి అమ్మా, పదండి. ఇదిగో ఆకాశం మీద ఉయ్యాలని చూస్తే నీ మొహాల మీద పడతాయి. హు, మీ బతుకు సేడా. అమ్మా రాధా, ఏమైందన్నయ్య? ఏంటమ్మా ఇది? పైన ఎంత ఎండగా ఉందో చూసావా? చెరుగడ్డ కోసం వచ్చానన్నయ్య. ఆ చెరుగడేదో నన్ను అడిగితే నేను తీసుకొచ్చి ఇచ్చేవాడిని కదమ్మా. పద. ఎండ తగలకుండా ఎంత అపురూపంగా చూసుకున్నానమ్మా. నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు. అమ్మా, ఏ క్షణంలో అయితే అది తప్పుడు పని చేసిందో ఆ క్షణంలోనే దానికి నా మనసులో చోటు చచ్చిపోయింది. ఏ క్షణంలో అయితే అది ఇంటి గడప దాటిందో ఆ క్షణంలోనే దానికి మనకి రుణం తీరిపోయింది. ఏదో అడ్రస్ తెలిసింది కదా అని ఎగేసుకుంటూ వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారో నా శవాన్ని చూస్తారు. జాగ్రత్త. ఏమీ చేయలేని సహాయ స్థితిలో ఉన్నానమ్మా. అన్నయ్యగా నేను నీకు ఏమీ చేయలేకపోతున్నాను. ఈ అన్నయ్యని క్షమించమ్మా. అన్నా, ఇట్ట ఒంటరిగా పోతుందన్నా. ఈసారి నా చేతుల్లోంచి ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను. పోనీ బండి పోనీ. బండి దాని పక్క నుంచి పోనీరా. డోర్ తీసి లోపలికి లాగేద్దాం. రై బండాప్రా. ఎక్కడి నుంచి వస్తున్నావు రాధా? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. తోడేవనైనా తీసుకెళ్ళలేకపోయావా?
నాకెవరి తోడు అక్కర్లేదు. పోనీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేనే డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు. రాదా, నేను చెప్పేది విను. ఇంత దూరం వచ్చిందాన్ని ఇంకాస్త దూరం వెళ్ళలేనా? దిగమ్మా. ఎంతైంది? రామా. గోపి బాబు, తమ అమ్మగారేటి? ఏ అప్పలకుండా చెప్పకుండా గుర్తుపెట్టేసావు. భలేవారే బాబు, ఊరెళ్ళి దగ్గరుండి ఎంట పెట్టుకొచ్చారంటే అమ్మగారు కాదు ఇంకోరు అవుతారు. దండాలమ్మా. నమస్కారం. అప్పలకుండానే భలే సరదా మనిషమ్మా. కదిలించావు అనుకో అరగంట సేపు నేను నా గేటు దగ్గర ఉంచేస్తాడు. ఆవకాయ నుంచి అంతరిక్షం దాకా అవలేలగా అనర్గళంగా మాట్లాడేస్తాడు. అదిగో ఆ బట్టల్ని అప్పుడప్పుడు మమ్మల్ని కూడా ఇస్త్రీ చేస్తుంటాడు. పోండి బాబు, అంతా పరాసిగాలు. అమ్మగారు మొగం చూస్తుంటే ఆ గుళ్ళో నుంచి అమ్మవారే దిగొచ్చినట్టుంది. అప్పలకొండ. అర్థమైంది బాబు. దమ్మ. మా అమ్మగారు కొన్నాళ్ళ పాటు మనతో ఇక్కడే ఉంటారు. అమ్మా, నీ బ్రీఫ్ కేస్ ఆ రూమ్లో పెడతాను. కాళ్ళు కడుక్కుంటారా? మంచినీళ్ళు తెస్తానుండండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? రాధ రెండు బాగా చేస్తుందమ్మా. ఒక్కసారి తాగేవో మళ్ళీ మళ్ళీ అంటే అంటే నువ్వేం పెట్టమంటే అదే పెడతాయి. ముందు స్నానానికి వేడి నీళ్ళు పెట్టమను. డోంట్ వరీ రాధా, మా అమ్మదంతా మేకపోతు గాంభీర్యం. ఇదంతా ఉత్తినే షో. నువ్వు నచ్చావనుకో నెత్తిని పెట్టుకుంటుంది, 3 నిమిషాలు మారిపోద్ది మాట. మా అమ్మకి భానుమతి గారి పాటలంటే పిచ్చి. ఆ టేప్ రికార్డులో భానుమతి గారి పాటలు పెట్టు, అంతే ఫ్లాట్. నీ టేస్ట్ అచ్చం తన టేస్ట్లో ఉందని తెగ మురిసిపోద్ది. అలాగే మా అమ్మకి ఇల్లంతా శుభ్రంగా నీట్గా ఉండడం చాలా ఇష్టం. ప్లీజ్. అమ్మయ్యా, రాత్రంతా ప్రయాణం చేసి చేసి ఒళ్ళంతా హోనం అయిపోయింది. వేడి నీళ్ళతో స్నానం చేసేస్తాను. మీరేమైనా టీ పెడితే తాగి పెడతాను. ఆగు. కడుపుతో ఉన్న పిల్లవి, నీకెందుకమ్మా శ్రమ? చూడమ్మా రాధా, ఇన్నాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలీదు, కానీ నేను ఇక్కడున్నన్నాళ్ళు నువ్వు నేను చెప్పినట్టే వినాలి. వేళకు వండి పెడతాను, కూర్చుని తిను. అలాంటి కమ్మని పాటలు రోజు విను. అర్థమైందా? రాధా, నేను చెప్పలా నచ్చితే మా అమ్మ నెత్తిని పెట్టుకుంటుందని? పిచ్చి సన్నాసి, నువ్వు నాకేం చెప్పక్కర్లేదురా. ఇక్కడికొచ్చిన 5 నిమిషాల్లోనే నాకు మొత్తం అర్థమైపోయింది. రాధా బంగారరా, పొందిగ్గా సర్దినిల్లు, భానుమతి గారి పాటలు వినే టేస్టు. ఇవి చాలవా రాధ లక్షణంగా ఉందనడానికి? కరెక్ట్ అమ్మా, కరెక్ట్.
ఇటివమ్మా. వాళ్ళ మాటల్లో ఇన్నాళ్ళు వినిపించిన ప్రేమ లేదు, అభిమానం లేదు, మమకారం అంతకన్నా లేదు. కేవలం ఆ ఇంటి గురించే మాట్లాడడానికి వచ్చినట్టు కనీసం నేను చేసి పెట్టిన టిఫిన్ కూడా. వాళ్ళు అలా చేశారంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇంతకీ వాళ్ళకి కావాల్సింది ఆ ఇల్లు అంతేగా? ఆ ఇంటిని నేనేమన్నా నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నానా? వాళ్లే కదా ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటి కోసమే కదా ఇన్నాళ్ళు నేను ఆనందంతో కూడా గొడవ పడింది. నా అంతటా నేనే ఆ ఇంటిని వాళ్ళ పేరు మీద మార్పిస్తానంటే వద్దంది అడ్డుపడింది కూడా వాళ్లే కదా. ఇప్పుడు మళ్ళీ ఇదేంటి? అప్పుడు వద్దనుకున్న వాళ్ళు ఇప్పుడు కావాలనుకుంటున్నారేమో. అనుకుంటే నేనేమైనా కాదన్నానా? ఈ మాత్రం దానికి అంతలేసి మాట్లాడాలా? అంత నిష్ఠురంగా మాట్లాడాలా? ఇక ఎవరు బతుకులు వాళ్ళవే అని కిరిగీసి చెప్పాలా? అయినా అసలు ఇల్లంటే ఏంటి? కింద 4 గోడలు, పైన ఒక కప్పు, అంతేనా? ఇంకేమీ లేదా? మమతలు, మమకారాలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఏవి లేవా? మరో పెళ్లి చేసుకున్నాక నా ఇంటి పేరు కూడా మారిపోయిందట. ఇక వాళ్ళకి నాకు సంబంధమే లేదట. సంధ్య ప్లీజ్ కంట్రోల్ యువర్. మనం రోడ్డు మీద ఉన్నాం. ఎక్కడుంటే ఏంటే కడుపు మండిపోతుంటే. నేను ఒక మాట చెప్పనా? మోహన్తో నీ పెళ్ళయ్యాక అత్తమామలుగా కనీసం ఒక్కరోజైనా నిన్ను సాధించాలని బాధించాలని కూడా ప్రయత్నించిన వాళ్ళు, మోహన్ లేకపోయాక నిన్ను కోడలిగా కాక కూతురుగా చూసుకున్న వాళ్ళు, నీ నొప్పించి ఆనందంతో పెళ్లి జరిపించిన వాళ్ళు, వాళ్ళెలా మాట్లాడారంటే కారణం ఖచ్చితంగా ఇల్లు కానే కాదు. ఏదో ఉంది, ఇంకేదో ఉంది. అదేంటో నువ్వే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటే బాగుంటుంది. మా ఇంటి గుమ్మం కూడా తొక్కదని ఖచ్చితంగా చెప్పేశాక ఇంకా ఏం మొహం పెట్టుకుని వెళ్ళను? ఏం మాట్లాడను? పోనీ నేను కనుక్కోనా? అవసరం లేదు. అట్లీస్ట్ నీ ఫ్రెండ్గా. నా ఫ్రెండ్గా అయితే చిన్న హెల్ప్ చేయి. ఏంటి? నీకు తెలిసిన లాయర్ ఎవరైనా ఉంటే చెప్పు. ఎందుకు? ఆ ఇంటిని వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించడానికి, ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా సలహా తీసుకోవడానికి. ఓకే, మరి ఆనంద్ ఒపీనియన్ తీసుకున్నావా? అవసరం లేదు. అది నా పేరు మీద ఉన్న ఇల్లు. రిజిస్టర్ చేయించి వాళ్ళన్నట్టే డాక్యుమెంట్స్ని పోస్ట్లో పంపిస్తాను. అంటే వాళ్ళు తొందరపడ్డారని నువ్వు తొందరపడతావా? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే. అబ్బా, నీ జుట్టు ఎంత ఒత్తుగా పొడుగ్గా ఉందమ్మా. ఇలా పట్టించుకోకుండా వదిలేస్తే చిక్కుపడిపోదు. చిన్నప్పుడు మా ఊళ్ళో సీతమ్మత్త దువ్వేది. నాకసలు దూకోవడమే చేత కాదు. మొదట్లో మా అన్నయ్య జడేసేవాడు, ఆ తర్వాత సీతమ్మత్త. జడేసుకోవడం నేను ఈ మధ్య నేర్చుకున్నాను. రాదా, పళ్ళు కూరగాయలన్నీ తీసుకొచ్చాను. మళ్ళీ వారందా. రోజు నేను దువ్వి చక్కగా జడేస్తానుగా, చూసే వాళ్ళకి చూడముచ్చటగా ఉంటుంది. సూపర్గా ఉందమ్మా ఈ సీను. రోజు నూనె రాస్తేనే జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది. మనం చేసే పనులు కూడా అంతే. నలుగురు మెచ్చేవిగా ఉంటేనే అందరికీ హాయిగా ఉంటుంది. అమ్మా, ఆపుతావా నీ జుట్టు ఫిలాసఫీ? ఫిలాసఫీలు, రీసెర్చులు నాకేం తెలుసులే నాయనా. పాతకాలం నాటిదాన్ని. ఏదో బిడ్డకు ఆకలేస్తుంటే కడుపు నిండా అన్నం పెట్టడం తెలుసు. కడుపులోని బాధను బిడ్డ చెప్పుకోలేనప్పుడు అది విని కన్నీళ్లు పెట్టడమో తెలుసు. అమ్మా, ఇప్పుడు నాకేమని చెప్పు. హ్యాపీగానే ఉన్నాను కదా. మా గొప్ప హ్యాపీగానే ఉన్నావు. జరిగింది తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. అమ్మా, నీ గురించి నాకు తెలీదు. రాధా, మా అమ్మ బంగారు కొండ. ఈ ఫ్రూట్స్ ప్లేట్లో పెట్టి తీసుకురా. ఈ ఇచ్చకాల కబుర్లకేమిలే. అటు మీ నాన్న ఇటు నువ్వు ఇద్దరు కబుర్లు చెప్పి నా నోరు మూయించేవాళ్లే. సరేనే, ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఇంకేంటనేది? మీ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదనేగా ఇంత గొడవ జరిగింది. అరే, పిల్ల లక్షణంగా ఉందిరా. ఇల్లు చూసి ఇల్లాన్ని చూడమన్నారు. రాగానే చూశాను. ఇల్లంతా పొందిగ్గా ఉంది. రాదలాగానే. ఇంకెందుకురా ఆలస్యం, పెళ్లి చేసుకోనన్నా. ఏమ్మా రాధా, ఇదేమన్నా బావుందా? ఒకే గూట్లో చిలకా గోరింకల్లా ఉంటూ కూడా నలుగురు చేత అనవసరంగా మాటలెందుకు పడాలి? అయితే ఇప్పుడేంటి? ఊరు నుంచి నువ్వు వచ్చిన నా క్లాస్ పెట్టడానికా? అవునరా, పెద్దోడు వైపోయావు కదా. నీ నిర్ణయాలు నువ్వే తీసుకునేంత గొప్పోడు వైపోయావు కదా. ఇప్పుడు నేనేం చెప్పినా నీ క్లాస్ పీకినట్టే ఉంటుంది. ఉండండి, కాఫీ తెస్తాను. బావుందమ్మా.
వాడు వారానికి సరిపడా పళ్ళు కూరగాయలు తీసుకురావడం, వాడు రాగానే నువ్వు కాఫీ తీసుకొస్తానన్నావు. అమ్మా ప్రతిదానికి నువ్వు ఏదో ఒక అర్థం వెతకే. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకన్నట్టు ఈ మాత్రం దానికి అర్థాలు కూడా వెతుక్కోవాలా? నేను 30 ఏళ్లుగా కాపురం చేస్తున్నదాన్నే. మాట పలికే తీరులో అభిమానం, చేసే పనుల్లో ఇష్టం ఎలా ఉంటాయో నాకు తెలుసు. నేను నీకమ్మనే గాని వాజమ్మను కాదు, అర్థమైందా? రాధా అమ్మకి కాఫీ. అరే, ఇక్కడికి నేనొచ్చింది కాఫీలు టిఫిన్లు ఆరగించడానికి కాదు, నా మనసులో ఉన్న 4 మాటలు చెప్పిపోవడానికి. చూడమ్మా, ఏదో మీ అంత గొప్ప తెలివితేటలు నాకు లేకపోయినా నాకు తోచిందేదో చెప్తాను. రాధా, గోపి మీ ఇద్దరు పేర్లే కాదు మనసులు కూడా కలిసాయని నాకు తెలుసు. కథ ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇక మాట్లాడకుండా పెళ్లి చేసుకోండి. అమ్మా నేను ఒరేయ్, ఇక నువ్వేం చెప్పినా నేను విన్ను. మీ నాన్న కట్నం తెచ్చే కోడలు రాలేదని గింజుకొని మొత్తుకొని ఏమైనా చేయని. నిన్ను సపోర్ట్ చేస్తున్నానని నన్ను కొడతారంటావా కొట్టని, తిడతారంటావా తిట్టని. కాని బంగారం లాంటి పిల్ల రాధను మాత్రం నువ్వు దూరం చేసుకోకురా. దంపతులయ్యాక కూడా ఇంకా ఆలుమగలు కాకపోతే ఎలాగా? మా బాస్ పేరు ఆనంద్, ఎస్ఏ కన్స్ట్రక్షన్ ప్రొపరేటర్. ఈ బంగారం ఖరీదు 25,000 పై మాటండి. ముందు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి.